జగన్ హయాంలో జరిగినట్టు అనుమానిస్తున్న మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సెట్ విచారణకు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. మద్యం కుంభకోణం విషయమై ఆయన్ను ఇవాళ ప్రశ్నించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా మద్యం కుంభకోణంలో సాక్షిగా ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని సెట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నెల 17వ తేదీనే విచారణకు వస్తానని ఆయన సమాచారం ఇవ్వడంతో సెట్ అందుకు ఏర్పాట్లు చేసింది. బీఎన్ఎస్ఎస్ లో సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా ఆయనను విచారణకు పిలిచింది. గతంలో మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కాసిరెడ్డి అన్నారు విజయసాయిరెడ్డి. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా విచారణలో సెట్ అధికారులు ఏం ప్రశ్నలు అడగనున్నారు, ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఒక సంచలనాత్మకమైన ఆ ఘటన చోటు చేసుకోబోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సిట్ అధికారులు కానీ ఎన్డీఏ కుటుంబం కానీ ముఖ్యంగా ప్రజలు కానీ ఎదురు చూస్తుంది. సిట్టుకు సంబంధించి మద్యం కుంభకోణం జరిగిందంటూ సిట్ అధికారులు నివేదిక సమర్పించే ఆ పరిస్థితి ఉంది. ఈ మేరకు ప్రతి ఒక్కరిని కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విచారణ చేస్తున్న నేపథ్యంలోనే నేడు ఆ విజయసాయిరెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో A2గా ఉన్న విజయసాయిరెడ్డి ఆయన రాష్ట్రంలోని ముఖ్యమంత్రి A1 గా నడుపుతున్న నేపథ్యంలో A2గా ఆయన నెంబర్ 2 వ్యక్తిగా కూడా రాష్ట్రాన్ని నడిపించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని నడిపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క అంశం ఎక్కడ ఏ ఇబ్బందికర పరిస్థితి వచ్చినా ఏ ఇబ్బందికర అంశం వచ్చినా సరే విజయసాయిరెడ్డి చూసుకునే పరిస్థితి ఉంది, విజయసాయిరెడ్డి మాట్లాడే పరిస్థితి ఉంది. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి నిదానంగా పార్టీలో పైకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిని మద్య కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా అధికారులు నోటీసులు ఇవ్వడంతో 18వ తేదీన హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు అందించారు. నోటీసులు అందించిన అనంతరం విజయసాయిరెడ్డి నేను 17నే ఆ విచారణకి హాజరవుతానంటూ ఒక రోజు ముందుగానే వస్తానంటంతో సిట్ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు కూడా నూతన మద్యం విధానం పాలసీ తీసుకొచ్చారు. ఈ నూతన మద్య విధానం పాలసీ ప్రకారం ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క మద్య దుకాణంలో కూడా ప్రభుత్వమే వ్యక్తులను పెట్టి ఆ మద్యాన్ని విక్రయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి 2024 వరకు కూడా జరిగిన మద్యం వ్యవహారాలకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని, దాదాపుగా 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మద్యానికి సంబంధించి ప్రతి ఒక్కరిని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇదే మద్యం కుంభకోణానికి సంబంధించి ఇదే సిట్టు సంస్థ ఇచ్చిన విచారణకైతే విజయసాయిరెడ్డి హాజరయ్యారు. అయితే ఆయన ప్రధానంగా మొదట నిందితుడిగా హాజరవుతారు, అనుమానితుడిగా హాజరవుతారని ప్రజలందరూ ఊహించినప్పటికీ ఆయన్ని సాక్షిగా చేర్చారు. సాక్షిగా ఆయన మొదటిసారి విచారణకు వచ్చి కొంతమేరకు అధికారులకి వివరణ ఇచ్చి వెళ్లిన పరిస్థితి ఉంది. మరలా ఏదైతే కాకినాడ కోర్టు సెజ్కు సంబంధించి కూడా ఆయన్ని విచారణకి పిలిచారు అధికారులు. విచారణకి అధికారులు పిలిచిన నేపథ్యంలో కాకినాడ సెజ్ విధానానికి సంబంధించి ఆయన విచారణ అనంతరం బయటకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సిట్టు కోణానికి మద్యం కుంభకోణానికి సంబంధించి కసిరెడ్డి పాత్ర కీలకంగా ఉందని తాననే మరొకసారి విచారణకి పిలిస్తే కీలక సమాచారం అందజేస్తానంటూ విజయసాయిరెడ్డి చెప్పడంతో అధికారులు మరొకసారి విచారణ పిలవడానికి సిద్ధపడ్డారు. గత 3 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి విజయసాయిరెడ్డి నివాసంలోనే సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు అందించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి 18వ తారీఖున రావాలంటూ కూడా బిఎన్ఎస్ఎస్ కింద ఆయనకి బిఎన్ఎస్ఎస్ 179 కింద ఆయనకి నోటీసులు అందించారు. నోటీసులు అందించిన అనంతరం విజయసాయిరెడ్డి 18న తనకి 17న కొంత వర్క్ ఉందని అయితే 17వ తారీఖున తాను ఆ విచారణకు వస్తానని ఆయన సమాధానం ఇవ్వడంతో 18వ తారీఖు కాకుండా 17వ తారీఖు విజయసాయిరెడ్డి విచారణ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే
పూర్తి ఏర్పాట్లు చేసి సమాచారం కూడా విజయసాయిరెడ్డికి అందజేయడంతో మరి కొద్దిసేపట్లో ఆ విజయసాయిరెడ్డి అయితే సిట్టు విచారణకు హాజరవుతున్నారు. అయితే ఇక్కడే కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ ఎదురు చూస్తున్న పరిణామం ఉంది. ఏదైతే సిట్టు విచారణకి హాజరైన విజయసాయిరెడ్డి ఎలాంటి విషయాలు చెప్తారనే దాని మీదే ఆ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి నేతలు కానీ, సిట్ అధికారులు కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎదురు చూస్తుంది. ఈ కీలక విచారణలో విజయసాయిరెడ్డి ఏం చెప్తారు, ఏం వెళ్ళపుచ్చుతారు, తానే స్వయంగా తనను గనక ఇంకొకసారి విచారణకు పిలిస్తే కీలక అంశాలు వెల్లడిస్తానని చెప్పడంతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 2గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొనసాగిన విజయసాయిరెడ్డికి మద్యానికి సంబంధించి ప్రతి ఒక్క విధానము, ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క ఆ కేసుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి విజయసాయిరెడ్డికి తెలిసి ఉన్నది. ఏటుగా ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 2 వ్యక్తిగా కూడా విజయసాయిరెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డికి ప్రతి ఒక్క అంశం కూడా క్షుణ్ణంగా ఆయనకి తెలిసి ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి సమాచారం ఇస్తారనే దాని మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే విజయసాయిరెడ్డికి సంబంధించి మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ మొత్తం కూడా కసిరెడ్డి మాత్రమే దీనికి సంబంధించి కీలక వ్యక్తి అంటూ కూడా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే తాను మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తానని ప్రకటించడంతో ఈ నేపథ్యంలోనే తాజా విచారణలో సిట్ అధికారులు ఏం ప్రశ్నలు అడగనున్నారు, విజయసాయిరెడ్డి ఏం చెప్తారనే దాని మీద ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక మద్యం కేసుకు సంబంధించి 150 నుంచి 450 వరకు కూడా లంచాలు తీసుకున్నారని, అలాగా దాదాపుగా నెలకు 60 కోట్లు చొప్పున 3000 కోట్లు వసూలు చేశారని కూడా కొంతమేరకు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఏం చెప్తారనే దాని మీద అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనుష. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.